యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నావా, జాగ్రత్త, నీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయనుద్దేశించుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమె ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన, ఇది నన్ను మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము నాయన నిలువెచ్చ స్థితిలో ఉన్నాము తండ్రి. నాయన, మా స్థితిని మార్చి నాయన ప్రభా, ఒకవేళ మేము చల్లగానైనను వెచ్చగానైనను ఉండేటట్టు సహాయం దయచేయండి ప్రభా. అది ఇది కాకుండా నిలువెచ్చని స్థితిలో ఉంటే నాయన, నీవు నాయన మా మీద ఉమ్ము వేయను ఉద్దేశించి ఉన్నానని సెలవిస్తున్నావు. అవును ప్రభా. నాయన, అలాంటి జీవితాలు ఎవరు కలిగి ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని మీరు హెచ్చరించుచుండగా తండ్రి, వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకుని తండ్రి, వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో నాయన నూతనమైన వెలుగును నాయన ప్రకాశింప చేసుకోండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అటు రీతిగా సహాయం దయచేయండి, కృప అనుగ్రహింపచేయండి నాయన. విరిగి నలిగిన హృదయము కలిగి నాయన నీ యందు యథార్థత కలిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇష్టానుసారంగా జీవించుచు ఇష్టానుసారంగా ప్రవర్తించే జీవితం కాదయ్యా నాయన. నీ యందు నాయన మంచి ప్రవర్తన కలిగి నడుచుకునే వారు ఉండడానికి కృప అనుగ్రహింపచేయండి. ఆకాశం మహాకాశం పట్టజాలం దీనితో కుంభరించి దేవానికి వందనాలు. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠమయ్యా నాయన. ఆ యొక్క మహాకాశము ఆకాశంలో నాయన నువ్వు ఉండవలసిన దేవుడు అయినప్పటికీ తండ్రి, ఆ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి నాయన నీ సింహాసనం విడిచిపెట్టి ప్రతి ఒక్క మానవుల రక్షణ కొరకు భూలోకానికి వచ్చావు తండ్రి. నాయన, ఈ దినాల్లో నాయన మీరు మాకు స్థలాలు సిద్ధపరిచిన వెళ్ళి ఉన్నారు, తిరిగి రాబోతున్నాను సెలవిచ్చిన దేవానికి వందనాలు. నీ వచ్చే సమయానికి ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి ఉండే కృపాధన్యత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన, లేఖనం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి నీ కృపానుగ్రహింపచేయమని నజరేయునేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావా, జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది అని మాట్లాడుచున్నారు కదండి. అవునండి, ఈ లోకంలో చాలామంది దేవుని తెలియని వారు ఉన్నారు, అలానే దేవుని తెలుసుకునేవారు కూడా ఉన్నారు. ఒకవేళ దేవుని తెలియని వ్యక్తిగా ఉండి మరి నువ్వు దేవుని యొక్క అడుగు జాడల్లో నడవక, దేవుని అనుసరించి నడవకపోతే దేవుడు నీకే హాని చేయడండి. అంటే మరి దేవుడి వాక్యం మనతో సూటిగా మాట్లాడుచుంది. నువ్వుంటే మరి దేవునిలానే ఉండు, లేకపోతే లోకంలో అయినా ఉండు, కానీ ఇటు లోకంలోనూ దేవుళ్ళలోనూ కొనసాగని దీనాన్న ఆయన సూటిగా మాట్లాడుచున్నాడు. ఎందుకంటే అలాంటి స్థితిలో మనం జీవిస్తే ఆయన మన ముఖం మీద ఏం చేస్తారంటే అండి, ఉమ్మును వేయను ఉద్దేశి ఉన్నాడంట. అంటే ఉమ్ము దేనికి మరి గుర్తుగా ఉంది? అవమానం అండి. ఎవరైనా మన పక్కన కాండ్రకిచ్చి ఉమ్ము వస్తేనే మనకి చాలా కోపం వస్తుంది కదండి. అలాంటిది మరి దేవుడు మన అవమానానికి అప్పగిస్తానని మరి దినాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఉంటే మనం దేవుళ్ళైనా ఉండాలి, లేదా లోకంలో అయినా ఉండాలి. చాలామంది దేవుని తెలియని వారు ఏం చేస్తున్నారంటే మరి దేవునిలోనూ ఉండక, అటు మరి లోకంలోనూ ఉండక రెండిట్ల మీద నడుస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, లోక సంబంధమైన ఆచారాలను కూడా కలిగి జీవిస్తున్నారు. అది దేవునికి అవమానం కలిగించేదండి.
దేవుని ఎంతో అవమానపరుస్తూ ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని వెంట మనం నడిచేవారిగా ఉండాలి. మనము చల్లగానైనను వెచ్చగానైనా ఉంటే దేవుడు ఊరుకుంటాడు. కానీ నులివెచ్చని స్థితిలో ఉంటే మరి ఆయన రాబోతున్నాడండి. మరి అపాయకరమైన దినాల్లోనికి మనం వెళ్ళిపోతాం. భయంకరమైన దినాల్లోనికి, అంచె దినాల్లోనికి వెళ్ళిపోతాం. కాబట్టి అందుకని ఆయన జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. నువ్వు దేవుళ్ళలో కొనసాగుచున్నావా? దేవుణ్ణి అనుసరించి నడుచు. అంతేకాని దేవుణ్ణి ఆరాధిస్తూ చాలామంది విగ్రహాలని ఆరాధించుకునేవారుగా ఉంటారు. మరి అది దేవునికి చాలా అవమానకరమండి. నువ్వు ఆరాధిస్తే దేవుణ్ణి ఆరాధించు, లేకపోతే నీకు ఇష్టమైన ఏ దేవుడైతే ఇష్టమైతే ఆ దేవుణ్ణి ఆరాధించు. అంతేకాని మరి ఎవరి కోసమో మరి ఇతరుల ఈ దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా తప్పు. మరి నీ మనస్సాక్షిని మరి నువ్వు ఒకసారి పరిశీలన చేసుకుని నువ్వు చేస్తుంది కరెక్టా కాదని నీ మనసును అంచనా వేసుకుని నువ్వు జీవించగలిగితే నీ జీవితము వెలిగింపబడుతుంది. అంతేకాని చాలామంది అండి దేవుని తెలిసిన వారే మరి అన్యుల యొద్దకు వెళ్ళి అన్య సంబంధమైన ఆచారాలు చేస్తూ ఉంటున్నారు. అన్యుల యొద్దకు వెళ్ళి మరి అన్య సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటున్నారు. అది దేవునికి ఎంత అవమానకరమండి. ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా బలహీనత కలిగినప్పుడు మరి ఎక్కడికో వెళ్ళి తాళ్ళు కట్టించుకుని మరి ఇటు దేవుళ్ళలో ఉంటూ ప్రార్థన చేయించుకుంటూ మళ్ళీ అలాంటి పనులు చేస్తే అది దేవునికి అవమానం కదండి. దేవునికి ఎంత అవమానం. నువ్వు నమ్మావనుకో, దేవుని నమ్మి నీకు ఇష్టమైన దేవుని నువ్వు నమ్ముచున్నావు కాబట్టి ఆ దేవుని యందు నువ్వు సమాధానపడు. మరి దేవుని నీ కార్యం చేస్తాడు నమ్మకం కలిగి నువ్వు ఆ కార్యం చేయి. ఒకవేళ నీ దేవుని మీద నమ్మకం లేదనుకో, నువ్వు ఎక్కడైతే తిరుగుతున్నావో, ఎక్కడికే వెళ్తున్నావో ఆ దేవుని నువ్వు ఆరాధించుకో. అంతేకాని దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని మోసం చేస్తూ మరి ఇతర దేవతలకు సంబంధించిన ఆచారాలను ఆచరిస్తూ మరి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కడికో వెళ్ళి తాళ్ళు తెచ్చుకోవడం, లేకపోతే ఇలాంటివి చేయడం దేవునికి అవమానకరమండి. అందుకని అంటున్నాడు కదా ఆయన, నువ్వే స్థితిలో ఉన్నావు, నులివెచ్చని స్థితిలో ఉన్నావా, నేను నీ మీద ఏం చేస్తాను, ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. మరి దేవుడు మనందరి కోసము కూడా చాలా అవమానాలు పడ్డారు కదండి. ఆయన్ని ఎంతగా బాధించారు. ఆయన మీద ముఖం మీద ఉమ్ము వేసినా కూడా ఆయన మౌనంగానే భరించాడు. మరి అలాంటి స్థితిలో కనుక నీవు నేనుంటే మౌనంగా భరిస్తామండి? భరించము. ఆయన నేరం చేయకపోయినప్పటికీ కూడా ఆయన మౌనాన్ని వహించాడండి. అదే మనం ఏదైనా తప్పు చేయకుండా ఎవరైనా మన ముఖం మీద ఉమ్మేస్తారనుకో, మనం ఏం చేస్తామండి? వెంటనే మరి వాళ్ళని ఏం చేస్తాము, కొట్టడమో లేకపోతే వాళ్ళని ఏదో విధంగా మరి అవమానపరచడమో చేస్తాం కదండి. మరి దేవుడు ఎంత మన కోసం భరించుకున్నారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసినా కూడా ఆయన మౌనాన్ని వహించాడు. అలాంటి దేవునికి కోపం తెప్పించేవారుగా మనం ఉన్నామా? నిలువెచ్చని స్థితిలో నీవు ఉన్నావా? జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందని ఆయన సెలవిస్తున్నాడు. ఒకవేళ నువ్వు మరి ఇటు దేవుళ్ళలో ఉంటూ మరి అటు లోకంలో ఉంటూ నిలువెచ్చని స్థితి కలిగి ఉంటే మరి నీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ ఉగ్రత నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే నరకంలోనికి నడిపిస్తుందండి. నరక యాతన పడతావు. మరి నువ్వు ఎంత అరిచినా, ఎంత కేకలు వేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ దేవుడు నిన్నేం అడుగుతా లేదమ్మా, ఏమడుగుతున్నారంటే నువ్వుంటే నన్ను ఆరాధించు, నాకు ఇష్టమైన బిడ్డగా జీవించు. మరి నీకు ఇష్టం లేదనుకో, నీకు నచ్చిన విగ్రహారాధన చేసుకో, ఇతర దేవతలను నువ్వు పూజించు. అంతేకాని అటు విగ్రహాలను పూజించుకుంటూ ఇటు మరి దేవుళ్ళలో కొనసాగే వ్యక్తిగా ఉండకని ఆయన చెప్తా ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామండి ఒకసారి ఆలోచించండి. నిలువెచ్చని స్థితి మనకున్నదా? ఒకవేళ అలాంటి స్థితి ఉంటే
తీసివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా నా కుమార్తె, నా కుమారుడు? ఎందుకంటే ఆయన ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే మన కోసం ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి ఉన్నారండి. ఆయన రక్తాన్ని చిందించి ఉన్నారు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, ఒక సంఘంగా ఆయన ఉంచాలని. అలాంటి దేవుణ్ణి మనం మోసం చేసే స్థితిలో ఉన్నామా? ఈ లోకాన్ని మనం మోసం చేయొచ్చు, మరి దేవుణ్ణి ఎప్పటికీ మనం మోసం చేయలేం. నువ్వు నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నువ్వేం చేస్తున్నావు అనేది ప్రతీదీ దేవుడు పరిశీలనగా తెలుసుకుంటాడు. దేవుడు ప్రతీదీ గమనిస్తాడు. నువ్వు ఎలా నడుస్తున్నావు, ఏ మార్గంలో ఉన్నా, ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది మరి దేవునికి తెలుసు. నువ్వు మనుషులకు తెలియదు కదా. నేను రహస్యంగా విగ్రహారాధన చేసుకుంటున్నాను, రహస్యంగా మరి అన్ని యొద్దకు వెళ్ళి అలాంటి తాళ్ళు గట్ట కట్టించుకుంటున్నాను నువ్వు అనుకోవచ్చు. కానీ మరి రహస్యమందు చూస్తున్న దేవుడు సమస్తము తేటగా కనపడుచుంది. కాబట్టి నువ్వు దేవుని దగ్గర జాగ్రత్త కలిగి ఉండు, మనుషుల యొద్ద కాదు. మనుషులను మోసం చేయొచ్చు, మనుషులని ఎదుట నువ్వు నటించే జీవితం జీవించవచ్చు, వేషధార జీవితం జీవించవచ్చు, కానీ దేవుని ఎదుట అలాగ చేయడానికి కుదరదు. నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వేం చేస్తున్నావో నీ ప్రతి అంచనా దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి, ఒకవేళ ఇకనైనా నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావేమో, ఆ నులివెచ్చని స్థితిలో నుంచి బయటకు వచ్చి ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. రెండు కాదనుకుని నులివెచ్చని స్థితిలో ఉంటే మరి ఆయన యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఆ ఉగ్రత నుంచి ఎవరు నిన్ను రక్షించలేరు. కాబట్టి ఇక నుంచి అయినా నువ్వు దేవుని గురించి తెలుసుకుని నీ యొక్క జీవితాన్ని మార్చుకుని ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకునే స్థితిలో జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. కాబట్టి అట్టి రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మను యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నత సర్వాధికారికి వందనాలు. ఇది నాన్న తండ్రి, నువ్వు ఎలాగూ జీవిస్తున్నావు అనే అంశం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు కదా ప్రభా. నువ్వు నిలవెచ్చని స్థితిలో ఉన్నావా, జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. నాయన మీ ఉగ్రత నుంచి నాయన ప్రభా మేము తప్పించుకోవాలంటే నాయన ప్రభా ఒకటి చల్లగా అయినా ఉండాలి, వెచ్చగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది ప్రభా. అది ఇది కాదని తండ్రి, నిలవెచ్చని స్థితిలోనే మేము ఉంటే నాయన మా ముఖం మీద మీరు ఉమ్ము వేయని ఉద్దేశించుచున్నారని, మమ్మల్ని అవమానానికి అప్పగింపబోతున్నారని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము ఎలాగ జీవిస్తున్నాం, మా బ్రతుకులు ఎలా ఉన్నాం, మా జీవితం ఎలా ఉందో తండ్రి మేము పరిశీలన చేసుకుని తండ్రి ఇక నుంచి అయినాను నాయన ప్రభా నీకు ఇష్టమైన జీవితాన్ని నాయన జీవించగలడానికి కృప దయచేయమని ఒక చిన్న ప్రార్థన దేనిపని సంధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.